ఇదిగో నిన్ను నా కన్నుల్లో నీకు సొంతం అన్నాలే, నీ వంతున్నాలే, నాలో రాసేస్తున్నాలే. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఇన్ఫర్మేషన్లో గర్ల్స్ లేకంటే మీరు చూడొచ్చు, గర్ల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. నచ్చితే లేదంటే సినిమా యాక్టర్ పెట్టినా ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్ చూసి ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి మనకు వీడియో అనేది. ఈ విధంగా ఎడిట్ చేసే ఫ్రెండ్స్ నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది ఫ్రెండ్ వీడియో ఎలా చేస్తున్నాను మాకు తెలుస్తుంది. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెండ్స్ మాకు మీరు కామెంట్ చేయగలరు. వీడియోకు ఆల్రెడీ కామెంట్ సెక్షన్ ఎలిమెంట్ చేశాను. ఇంకేం చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో బిట్మార్క్ పిక్చర్ కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్. ఎడిట్ పిక్చర్ కూడా ఏం చేస్తానంటే నేను ఆడియో ఉండొచ్చు లేకపోవచ్చు ఫ్రెండ్. బిట్మార్క్ లోపల చూడండి, ఆడియో ఉంటే ఓకే, లేదంటే యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసిన కొత్తగా చూస్తున్న వీడియో ఏం చేస్తానంటే నాకు పాత వీడియోస్ యాడ్ చూపించాను ఫ్రెండ్, ఆడియో ఎలా చేస్తారని. మీరు అట్లా ఆడియో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలాంటి మిషన్ ఏదైనా కొత్త వర్షం విత్ మాట లేదంటే మేము చేస్తానంటే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. మీరు ఏ కొత్త వర్షం వచ్చినా నేను టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. అక్కడ మేము టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అయ్యి అలా మీకు జాయిన్ అయ్యి నేను మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో ఇంపోర్ట్ చేసుకుని బిట్మార్క్ పిక్చర్ ఉంటుంది. చూడండి బిట్మార్క్ పిక్చర్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. మాకు ఇంటర్ఫేస్ కొంత బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ కానీ ఫోన్ మాత్రం మిస్ మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏం చేస్తుంటే ఫోన్ మనకి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేస్తానంటే ఫోన్ మీకు పాత వీడియో ఇచ్చాను ఫ్రెండ్, యాడ్ చేసుకొని తెలిసిన యాడ్ చేసుకోండి. యాడ్ చేయడానికి ఏం చేస్తానంటే ఫోన్ క్లియర్ అంతా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. కానీ ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేసుకొని వి ఆల్ ఫోన్ ప్లాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తే పట్ల క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫోన్స్ అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఎక్కడైతే గ్యాలక్షన్ డౌన్లోడ్ చేసుకుంటారు ఆ ఫోటోకి వెళ్ళిపోయి ఆ ఫోటోలో క్లిక్ చేసి ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ అంతా క్లిక్ చేసుకోండి. ఆ ఫోన్ నేమ్ సర్చ్ చేయండి. ఫోన్ ఫస్ట్లో వస్తుంది ఫోన్ మాకు క్లిక్ చేసుకోండి. ఫోన్ ఈ విధంగా వస్తుంది. మాకు ఫోన్ రాకపోతే గ్రీన్ కలర్ ఇక్కడ ఇలా పట్టుకొని గుంజండి, లేదు పెద్ద చిన్నగా చేసుకోండి. ఫస్ట్ చేస్తుంది మాకు. అదే సెకండ్ లైన్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. ఫోన్ వస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకుని ఫోన్ ఆడే వస్తుంది ఫ్రెండ్స్. క్లిక్ చేయమంటున్నాం. గ్రీన్ కలర్ ఇలా పట్టి కొంచెం గుంజండి, ఫోన్ వచ్చేస్తుంది. నేను సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ మాకు ఆల్రెడీ సెట్ అయిపోతుంది. మొత్తం ఎఫెక్ట్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన ఫ్రెండ్స్. ఇక్కడ మాకు ఆడియో మిక్స్ మ్యాచ్ వస్తే మాత్రం కంపల్సరీ ఆడియో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు చెప్తున్నాను, ఆడియో మాత్రం యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డబల్ బిట్మార్క్ వస్తుంది. అక్కడ 10:05 సెకండ్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ ప్లస్ సైన్ ఉందా క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడైతే గ్యాలక్షన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి, లొకేషన్ కూడా ఫోటోస్ తెలుసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ డిలీట్ కానీ డాట్ ఉందా క్లిక్ చేసుకొని ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. లేదా నాకు ఇమేజ్ అడ్జస్ట్ కాకొచ్చిందంటే ఏం చేస్తుంటే 2 ఫింగర్ యూజ్ చేసుకొని ఇమేజ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి. అసలు రైట్ ఆర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఐకాన్ ఉందా ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్న బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నా ఓకే బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ తెలుసుకొని డిలీట్ పాయింట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. చూడండి ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి చెప్పిన కానీ 2 ఫింగర్స్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలని ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. రైట్ ఆర్ క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఎండి స్పేస్ క్లిక్ చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. థర్డ్ ఇమేజ్ చేసుకోండి, డిలీట్ పిక్ డాట్ ఫిల్ కంపల్సరీలో రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. ఇచ్చుకోండి. ఈ విధంగా ఇమేజ్ చిన్న అవుతుంది అంటే బిట్మార్క్స్ వచ్చేసి ఉచితంగా ఏం చేస్తుంది, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఎంటీ ప్రెస్ క్లిక్ చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఫోర్త్ ఇమేజ్ తెచ్చుకోండి, డిలీట్ పాయింట్ డాట్ ఫిల్ కంపల్సరీగా రైట్ ఆరో క్లిక్ చేయండి, ఇమేజ్ కట్ చేసుకోండి. ఇమేజ్ చిన్న వస్తే మీకు ఎక్స్పాండ్ చేసుకోండి, లేక అయిపోతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తాను, బిట్మార్క్స్ కదా అక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఈ విధంగా ఎండ్ వరకు నేను ఇమేజెస్ యాడ్ చేసిన ఫ్రెండ్స్. మొత్తం బిట్మార్క్స్ తగ్గుతుంది. ఇమేజ్ యాడ్ చేసిన ఎఫెక్ట్స్ ఇద్దాం. ఎలా వేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఎఫెక్ట్ పిక్చర్ ఉందో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటున్నాడు నాకు ఇక్కడ మాకు ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే పేస్ట్ చేస్తారంటే చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, క్లిక్ బ్యాక్ వచ్చేయండి. బిట్మార్క్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి చెప్తా, అదే విధంగా పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి ఇక్కడ చూడండి మాకు రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, 10:05 సెకండ్ వచ్చేసేయండి. ఆ ఇమేజ్ ఉంటుంది కానీ 10:05 సెకండ్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ వెళ్ళిపోయి ఒక ఎలా అనిపిస్తుందో క్లిక్ చేసుకొని కలర్ లక్షణం మాత్రం ఆఫ్ చేసుకోండి, పేస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్నగా వస్తే పేస్ట్ చేయగానే ఐకాన్లోకి ఏం చేస్తుందో మళ్ళీ డిలీట్ పాయింట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. మీరు ఇమేజ్ అయితే కరెక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, మనకు సీన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంది. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ పోయి పెద్ద అవుతుంది కదా, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది నాకు. చూడండి ఇది ఒక ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చాక మళ్ళీ ఏం చేస్తానంటే 15:06 ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. 15:06 సెకండ్ దగ్గర ఇదే విధంగా 15:06 సెకండ్ దగ్గర ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అదే విధంగా పేస్ట్ చేస్తున్నాను. 15:06 మళ్ళీ ఇమేజ్ చిన్నగా ఉంది, మళ్ళీ డిలీట్ పాయింట్ డాట్ ఫిల్ కంపల్సరీ ఎక్స్పాండ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి,
చూడండి ఇదే విధంగా ఎఫెక్ట్ ప్రీసెట్లో ఏం చేస్తారంటే ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సెకండ్ ఇమేజ్ కాపీ చేసుకోండి. ఇదే విధంగా కాపీ చేసి ఏమి బ్యాక్ వచ్చి బిట్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ చెప్తాను అది పే చేయండి. ఈ ఎఫెక్ట్ నుండి ఇట్లా స్క్రోల్ చేసుకుంటారండి మీరు. 1117 ఇమేజ్ ఉంటుంది చూడండి. 1117 ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేయడానికి మళ్ళీ యారో క్లిక్ చేసుకొని కలర్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ చిన్న అవుతుంది. మళ్ళీ డిలీట్ పై డాట్ ఇచ్చి ఫిల్ కంపోజిటర్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇమేజ్ అంటే మాకు ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. ఈ విధంగా మళ్ళీ ఏం చేస్తుంటే ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ చూడండి. మీకు చూడండి మీకు ఈ విధంగా వస్తే ఏం చేస్తుంటే ఫోన్ వస్తుంది. మీకు ఏం చేస్తుంటే ఇట్లా ఇమేజ్ క్లిక్ చేయండి. కొంచెం ఎక్స్ట్రా ఇట్లా జూమ్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఇమేజ్ అని ఇట్లా జూమ్ చేసుకోండి. 2 ఫింగర్ చూసుకోండి. మీకు ఈ విధంగా వస్తే మీకు ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ ఏం చేస్తానంటే ఇది ఎఫెక్ట్ అంటే 16-18 సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎఫెక్ట్ పేసిన ఇమేజ్ లేయర్ ఎక్స్ట్రా అవుతుంది. అది అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకొని ఏం చేస్తున్నారు చూడండి. 16-18 సెకండ్ ఇమేజ్ ఉంది కదా చూడండి. 16 ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ చిన్న అవుతాయి పేస్ట్ చేసుకొని ఫిల్ కంపోజిటర్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ మాత్రం ఈ విధంగా చూడండి. మీకు ఈ విధంగా చిన్నగా వస్తే ఏం చేస్తాను ఇమేజ్ క్లిక్ చేసుకుని 2 ఫింగర్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు రైట్ క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇదే విధంగా షేక్ అప్పుడు ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేద్దాం. థర్డ్ ఇమేజ్ ఇలా కాపీ చేస్తారంటే చూడండి. షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి బ్యాక్ వచ్చేయండి. బిట్ మ్యాప్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే చూడండి 1229 ఇమేజ్కు పేస్ట్ చేద్దాం. థర్డ్ ఎఫెక్ట్ 1229 ఇమేజ్ ఎక్కడ చూడండి. ఇక్కడ మనకు ఆ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చింది పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ ఎఫెక్ట్ అంటే పేస్ట్ అవుతుంది చూడండి. ఇమేజ్ అనేది పెద్దగా వస్తే మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి కట్ అవుతుంది కదా ఎక్స్ట్రా పార్ట్. ఇట్లా ఫిల్ కాంపోజిషన్ అలా చేసుకొని ఏం చేస్తారంటే మీకు ఒకసారి మీరు ఈ విధంగా కొంచెం ఇట్లా జూమ్ చేసుకోండి. మీకు ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకొని పెట్టేసుకోండి. మీరు థర్డ్ ఇమేజ్ది ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది చూడండి. మాకు మళ్ళీ ఏం చేస్తారో ఫోర్త్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఈ విధంగా ఎఫెక్ట్ కాపీ చేస్తారు కదా ఫోర్త్ ఇమేజ్. ఇమేజ్ ఇచ్చేయండి. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎఫెక్ట్ చూడండి 1803 చూడండి. ఈ ఎఫెక్ట్ చూడండి మనకి 1803 సెకండ్ ఇమేజ్ ఉంది కదా. ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ దగ్గర ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్ అండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్. ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అన్ని పేస్ట్ చేయడం. మళ్ళీ ఏం చేస్తారంటే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్ పైన ఐకాన్గా క్లిక్ చేసుకోండి. వీడియోస్ చూసుకోండి. మీకు హై డివైజ్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీకు హై డివైజ్లో కావాలి మంచి వీడియో హై డివైజ్గా ఎక్స్పోర్ట్ వీడియో మంచి కావాలంటే ఏం చేస్తానంటే 1080లో పెట్టుకోండి. కింద లో డివైజ్లో ఉంది ఏం చేస్తారంటే 700 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.